గాలి భయంకరంగా తోలుతుంది. ఒక్కోసారి మెంటల్ ఎక్కిస్తుంది మేడం. ఆయన స్విమ్మింగ్ పూల్ ఆయన వచ్చినాడు, ఫోన్ చేశాడు నాకు. హలో ఆకు లేచిమైతే వస్తానా ఆయన బర్ర కళాసీన్ తెగులు అన్న దిగ్గు ధరసా వస్తానని చెప్పినా. నేను ఆయనకి ఫోన్ చేసినా మేడం, మీకు ఫోన్ చేయొద్దని చెప్పినా. మన తప్పు లేనప్పుడు మనం మాట్లాడాలి కదా. మనం సైలెంట్గా ఉన్నాం అనుకో వీళ్ళు నెత్తికి ఎక్కుతారు. ఎంత పెద్ద ఫోన్ ఇదే, తయారు చేసినట్టున్నారు దీన్ని. ప్రతిదీ 10 రియాలంటే కష్టం కదా. ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క రకం ఉంటుంది. అట్లా మా మేడం 10 రియాల కంటే ఎక్కువ రాపించుకోరా కాకుండా సాదా దోశలు అమ్ముతారేడా. నేను వంకాయ పెట్టించిన గిన్నె బరువు ఉన్నది ఈ సామాన్లలో. ఈరోజు కూడా తోఫిక్ బాబు ఇంట్లోనే రైస్ అంట. అందుకే నేను రొట్టె తెచ్చిన. నిన్న ఇచ్చిన షోర్బానే ఇది. ఇది నిన్న కూడా తిన్నాం మేము. చలో 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 నికాలో తొమ్మిది ఓ నికాలో ఏ దాలేగా రైస్ సరిపోతుంది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు 8వ రోజు రంజాన్ అనమాట. ఈరోజు ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈరోజు అయితే చాలా లేట్గా లేచిన, 10:30 అవుతున్న టైము. ఇప్పుడు లేచి అంటే ఒక 10 నిమిషాల ముందు లేచి ఆ తర్వాత రెడీ అయిపోయినా. చాలా లేట్ అయిపోయింది ఈరోజు. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. ఇంతకుముందు ఈ గాలి దుమ్మంతా తుడిచిన, మళ్ళీ ఇప్పుడు అంతా పడింది. గాలి తోలుతానే ఉన్నది 2 రోజుల నుంచి. గాలి తోలింది, దుమ్ము లేపుకొని వస్తుంది, బండ్లన్నీ గబ్బు చేస్తుంది. మేడం అయితే బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చింది. బిఎస్ఎఫ్ మామూలుగా అయితే ఏటీఎం అది ఉంది కదా, ఏటీఎం అదే అనమాట. ఏటీఎం అది పొడుగు ఉంది కదా, అది ఆడికి పోతుంది. బండి డైరెక్ట్ తీసుకొని ఆడ పెడతా. కానీ ఎందుకో మేడం ఈసారి లోపలికి పోయింది, బ్యాంక్ లోపలికి. మేడం ఆ బ్యాంకులో డబ్బులు తీసుకుంది, అది ఎక్స్చేంజ్ చేసేదానికి తిరుగుతూనే ఉన్నది. ఈడేమో అన్నీ మూసేసి ఉన్నారు. నమాజ్ టైం, ఇప్పుడు నమాజ్ టైము, నమాజ్ వింటారు అందరూ. నమాజ్ టైంకి తిరుగుతుంది మేడం. అన్ని అంగళ్ళన్నీ మూసేసినారు. రంజాన్ కాబట్టి మధ్యాహ్నం కూడా తెరుస్తారు, మధ్యాహ్నము సాయంత్రము. పగులంతా కూడా మూసేసి ఉంటారు. ఇప్పుడైతే ఒకటి ఓపెన్ చేస్తారని పోయింది, వాళ్ళతో మాట్లాడుతుంది. ఇప్పటికి ఎన్ని బ్యాంకులు సుమారుగా లొకేషన్లు పెడతానే ఉంది, పోతానే ఉండ. ఆడన్నీ మూసేసే ఉన్నారు. ఇలా ఈరోజు పెట్టిన లొకేషన్స్ ఇవన్నీ. ఈరోజు ఇదొకటి 4 బ్యాంకులు గడిపినాం. 4 మూసేసి ఉన్నారు, నమాజ్ తర్వాత అని. ఒకటి 40 టైము. ఇప్పుడైంది బ్యాంక్ పని. ఆడైపోతే మళ్ళీ ఇంకొక లొకేషన్కి వచ్చింది. ఇది చూడు స్వామి ఎంత ఉన్నది. అది మొత్తం మంచి మంచి బ్రాండెడ్ షాపులు అయితే ఉన్నాయి. ఇక్కడ అడిడాస్లో పోయింది మేడం. గాలి భయంకరంగా తోలుతుంది. రివా అంట, అడిడాస్ అంట, ఆ పక్క నైక్ ఉండదు. మొబైల్ అప్పుడు నేను కొనుక్కున్న సిమ్ అదే. ఫస్ట్ స్టార్టింగ్ ఆ సిమ్మే కొనింది. మళ్ళీ తహిలియాకి వచ్చినాం. తహిలియా సెంటర్ పాయింట్, అది అకామా కొడతారు కదా, అదే ఇది. అదే బతాగా ఇచ్చినారు కదా, సివిల్ ఐడియా, అదే ఇది. అది వచ్చి ఆ పక్క ఉన్నది, ఆ బిల్డింగ్. ఇది గేట్ నెంబర్ 1. ఒక్కోసారి మెంటల్ ఎక్కిస్తుంది మేడం. ఆయన స్విమ్మింగ్ పూల్ ఆయన వచ్చినాడు, ఫోన్ చేశాడు నాకు. నేను బయట ఉన్నాయా అని చెప్పిన. సరేలే నేను బెల్లు కొడతాలే అన్నాడు. బెల్లు కొట్టినాడో లేదో తెలియదు. 1 గంట తర్వాత ఇప్పుడు మేడంకి ఫోన్ చేసినాడు.
మేడం నేను బెల్ కొట్టినాను, ఎవరు వాకిలి తెలియదని. ఆయన ఏమో వెళ్ళిపోయినట్టున్నాడు. మేడం నన్ను అడిగింది, నువ్వు పని మనిషికి ఫోన్ చేసినావు ఇంకే అని. మేడం ఆయన వచ్చి నాకు నేను బయట ఉన్నానంటే నేను బెల్ కొడతాలే అన్నాడు. తర్వాత నాకేం చెప్పలే మేడం. నువ్వు చెప్పాలి కదా అనింది. నాకెడ తెలుసు మేడం ఆయన బెల్ కొడతా అన్నాడు కదా అన్న. వాళ్ళు ఎవరు బెల్ కొట్టారో ఎవరికి వినపలేదంటే, ఎవరు రాలేదంట, వాకిలి తెలియదంట, ఆయన వెళ్ళిపోయినాడంట. నన్ను అడుగుతుంది, నువ్వు చెప్పాలి కదా ఇంక నీకు తెలియదు అని. నాకెడ తెలుస్తుంది, బెల్ కొడతా అన్నాడు ఆయన. ఒకవేళ 1 గంట సేపు వెయిట్ చేసినాడు, ఆయన నాకు చెప్పాలి కదా, ఉన్నా నేను 1 గంట సేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నా, నువ్వు ఆయనకి వాళ్ళకి పని మనుషులకి ఎవరికైనా చెప్పు ఫోన్ చేయని. ఆయన కూడా చెప్పాలా. ఆయన ఇదే సందని చెప్పి పని ఎక్కడ కొడతామని వెళ్ళిపోయినాడు. మొన్న ఉంగరం ఏదే, నా ఉంగరం ఏడ పడిపోయింది. ఉంగరం పెట్టినానా లేకపోతే రూమ్లో ఉన్నదా? నా భార్య గిఫ్ట్ అది. ఉంగరం పెట్టానా లేకపోతే రూమ్లో ఉన్నదా తెలియదు. ఏం టెన్షన్లో స్వామి. హలో ఆకు ليش ما يتصل انا؟ اتصل انت كلام انا برا. انا برا خلاص. انت تقول انا ادق درس صح؟ خلاص انت هو ما يفتح، هو ما يسمع. خلاص اتصل انا. ليش اتصل ميدم؟ خلاص ثاني مرة اتصل انا. هذا ايش محطوط عليه ايش؟ وهذا دقة دقيقة، هذا محطوط ايش؟ هذا محطوط عليه مكتوب ودقة هذا احنا هذا دقة هذه ما دام ما يصدق. هذا الباب هذا برضه دق شوف ما في ما ادري الحين دقته برضه. خلاص الحين يفتح ولا لا؟ ايوه خلاص يلا السلام. నాకు ఫోన్ చేయొచ్చు కదా అన్న. మేడంకి ఫోన్ చేసినాడు. మేడం ఏమో నేను చెప్పినా అనుకుంటుంది. ఆ బెల్ ఏమో పని చేయనట్టున్నది బయట నుంచి. ఆ పక్క డోర్ ఆ పక్కది కొట్టినాడు. ఇప్పుడు ఆమె వాళ్ళ ఇంట్లో, అదే తోఫిక్ వాళ్ళ ఇంట్లో పని మనిషి బయటకు వచ్చి, ఇది మేడం మాది, ఆ పక్కది మేడం వాళ్ళది అని చెప్తాను. మేడం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బలాష్కి వచ్చినాము, షూక్ షాతేకి వస్తానని చెప్పినా. నేను ఆయనకి ఫోన్ చేసినా, మేడం మీకు ఫోన్ చేయొద్దని చెప్పినా. ఆయన డోర్ ఆ పక్క డోర్ కొట్టినాడు, ఆ పక్క బెల్లి కొట్టాడు, ఈ పక్క బెల్లి కొట్ల, మన ఇంటిది కొట్ల, మేడం వాళ్ళ మీ చెల్లెళ్ళ ఇంటిది కొట్టినాడు అని చెప్పిన. మన తప్పు లేనప్పుడు మనం మాట్లాడాలి కదా. మనం సైలెంట్గా ఉన్నామనుకో వీళ్ళు నెత్తికి ఎక్కుతారు. అందుకే వేసుకున్నా చెప్పిన. దీంట్లోకి అయితే పోయింది మేడము, ఆడ తీసుకుంటాను వైట్ డ్రెస్ వేసుకున్నది మేడం, ఆడ తిరుక్కోమన్నది. ఇంకే నుంచి కొంప పోతారో లేదో చూడాల. ఇప్పుడు వచ్చినాం, టైం 3. పొద్దున పోయినాం. పొద్దున ఎన్ని గంటలకు పోయినాం బా, టైం అయితే గుర్తులేదు. పొద్దున పోయినా ఇప్పుడు వచ్చినాం. కరెక్ట్గా 3 అయింది టైం. అయిపోయింది ఇంకా డ్యూటీ. 11:20కి పోయినాం పొద్దున. నా ఉంగరం ఉన్నదో లేదు స్వామి, నాకు తెలిసి అన్న పడిపోయిందే. అన్నది లేదు స్వామి, రూమ్లో పెట్టా. నా భార్య గిఫ్ట్ ఇది. ఎంత పెద్ద ఫోన్ ఇది, తయారు చేసినట్టున్నారు దీన్ని. పెద్ద పిల్లి పట్టేదానికే, చిన్న పిల్లి పట్టేదానికి కాదు వాళ్ళు పెట్టింది. అది కడుపుతూ ఉన్నది కదా. ఓకే, حليب شنو ازرق؟ حليب 2 حليب وواحد لبن زبادي يوغurt. నాకైతే డ్యూటీ పడింది. టాయిలెట్ షాప్ కావాలంట, పాలు పెరుగు కావాలంట. నేను కూడా రూమ్లో మజ్జిగ కుబూస్ ప్యాకెట్ పెట్టుకోవాలా, ఎందుకంటే ఒక్కోసారి ఇబ్బంది అయిపోతుంది. నిన్న రాత్రి తోఫిక్ బాయ్ ఇంట్లో బిర్యానీ ఇచ్చినారు, అది తిన్నాం ఇద్దరం కలిసి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఈకపోయింటే మేము ఇబ్బంది పడిండు. ఏదో రొట్టు ఉన్నిందనుకో, గుడ్డో గిడ్డో వేయించుకొని తినేయచ్చు.
పెద్ద ప్యాకెట్ వస్తుంది కదా, అది తీసేసుకుంటా ఒకటి. అదైతే బాగా ఒక 2-3 రోజులు వస్తుంది. ఫోన్ ఇచ్చాయి Dula. అది గౌను పెద్దదని 10 రియాలు వేసినాడు. చెప్పు మళ్ళీ మీ మేడంకి ఆయన ఏం కదలేండి బిల్లి అండి. ప్రతిదీ 10 రియాలు అంటే కష్టం కదా, ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క రకం ఉంటుంది. అట్లా మా మేడం 10 రియాల కంటే ఎక్కువ రాయించుకోరా కాకండి. అందుకే ఆయన ముందే చెప్తాడు, నేను ముందే చెప్తున్నా నీకు 10 రియాలని. సాదా దోశలు అమ్ముతారేడా బా, చట్నీ ఇటువంటి బాగుంటుంది. సామాన్లన్నీ తీసుకున్నా. ఇది దోశ కాదంట ఆయన, ఇది ఎట్ట తినాలో తెలుసానే. ఎట్ట తినాలి అంటే పెరుగులో అద్దుకొని తినాలంట. పెరుగు మజ్జిగ ఉంటుంది కదా, దాంట్లో అద్దుకొని తినాలంట. ఇది దోశ ఉన్నట్టే ఉన్నది. చూద్దాం, ఒక్క పొద్దు చెల్లించే టైంలో తిన్నాము, ఎట్టుంటుందో చూద్దాము. ఇక నేను కూడా ఒక రొట్టె పెద్ద ప్యాకెట్ అయితే తీసుకున్నా. ఇది 2.5 రియాలు ఇంత పెద్ద రొట్టె. ఈ దోశ 2.5 రియాలే ఒక్క దోశ. ఇంకా మేడం సామాన్లు కూడా తీసేసుకున్నా, పాలు పెరుగు అన్నీ. ఇంకోటి గమనించారు మీరు, నేను సొక్కాయ మార్చిన, పైన సొక్కాయ అదేందో అంతా మచ్చలు మచ్చలుగా ఉన్నది, సొక్కాయ అంతా గలీజ్గా ఉన్నది, అందుకే తీసేసిన. సిటికి నీళ్ళతో పట్టుకున్నా అవన్నీ. రామ్మ తల్లే సెలే, ఓ సెలే, అబ్బా పడిపోతుంది నీళ్ళు. బాగా బురుగు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. هذا 1 finger. هذا كم 16 ريال. ايش فيه؟ هذا فاتورة، هذا عشان هذا طويل. ها بكرة. నేను వంకాయ పెట్టించిన గిన్నె బరువు ఉన్నది ఈ సామాన్లలో. మా ఇంతలా ఉన్నది అది మందం. ఈరోజు కూడా తౌఫీక్ బాబు ఇంట్లోనే రైస్ అంట, అందుకే తక్కువ ఇచ్చినారు. అందుకే నేను రొట్టె తెచ్చిన. నిన్న ఇచ్చిన షోర్బానే ఇది. ఇది నిన్న కూడా తిన్నాం మేము. ఈరోజు ట్రై చేస్తా. ఈరోజు సమోసాలు ఇదేందో, అబ్బా చికెన్ ఇది ఇచ్చినారు ఇల్లు. ఇది జ్యూసు. తౌఫీక్ బాయ్ ఇంట్లో నుంచి అన్నం వస్తుంది అన్నారు. ఆ అన్నం వచ్చిందిగా, వెజిటేబుల్ రైస్. పైన అది చికెనే అనుకుంటా, చికెన్ ఏందో తెలియదు. ఇది సలాడు, ఇదేమో సమోసాలు ఇచ్చినారు. ఈ రైస్ తినాలా ఇంకా మీ ఇద్దరం. అందుకే నేనేం చేస్తానంటే అబ్బాయిలు వేస్తా, అబ్బాయిలు వేసి ఒక రొట్టె కూడా తింటాం. చాలా 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 అలా చదువుతారు. 8వ రంజాన్ 8వ ఒక్క పొద్దు, 8వ రోజు ఒక్క పొద్దు అయిపోయింది, చెల్లి చేసినాము. ऑयल पेपर नहीं है आज कोई? అయ్యా टिश्यू देना। నేను అది అబ్బాయిలు వేసిన కదా, ఇదే అబ్బాయిలో నికాలో తవ్వే. ఓ నికాలో ఏ దాలేగా. इसको डालना है। రైస్ సరిపోతుంది కానీ ఆగిస్తాం అంతే, ఆగిత్తానికి చేసుకున్నా. ఇంకా తోఫీక్ బాయ్కి సలాడ్లో ఇచ్చినారు, అది అది దీంట్లో వేసిన పైన. ఇది పచ్చడి వేసుకుంటాం దీంట్లో, అచ్చడి దాలేగా. ఇంతకుముందు తీసుకున్నా కదా దోశ, అది ఇప్పుడు ట్రై చేస్తా. ये लाया मैं, किधर से क्या लाए? किधर से? वही उसके लिए ये दही मांगा है मैं। ये क्या है? मालूम नहीं, वो बोले दही से खाना है। कौन बोला है? ये तो वो ये लुल्लू है। किधर से ले? उर्जन में? सलामा? नहीं ये फताफित में निकालो। में
वो बोला इसमें से खाओ, चिकन है इधर. రెండు ఉన్నాయో ఫస్ట్ స్టార్టింగ్లో ఏం లేవు, రెండే ఉన్నాయి అనిపించింది. ఇప్పుడు చూడు అన్ని బేసే కొద్దీ వచ్చినాయి. नहीं खा पाओगे क्यों? सूख के दे दो उफ, क्यों ऐसा है? ये वो डोलू ही है बस ये ऐसा खट्टा है ఇదొక రకం స్మెల్ ఉంది. దేగో ట్రై కరో. ट्राई करो వాళ్ళు ఆఫ్రికన్ వాళ్ళు తింటారు కదా, అది కానీ ట్రై చేద్దాం. తీసుకున్నాము 2.5 రియాల్ కానీ. దోశ ఇది, దోశ ఉన్నట్టు ఉంది. क्या भी नहीं है इसमें. यार ये स्मेल भी नहीं है स्मेल है हाँ। मगर देखो एंड टेस्ट नहीं है टेस्ट क्या भी नहीं है, कुछ भी नहीं है, हम्म नॉर्मल है नहीं, मगर इसको- स्मेल अच्छा नहीं है. मैं बोलता हूँ इसको ईस्ट देके हम्म. भिगो के रखा, ईस्ट का स्मेल आ गया, खट्टा भी हो गया थोड़ा. వేస్ట్ అయిపోయింది. खाओ तुम खाओ ये लो ఉండిలే, ఏం చేద్దాం, ట్రై చేద్దాం. తెచ్చుకున్నాము, इसमें भी మనం सब्जी है. అన్నం తిందాం. इसमें- ఆలు తుమ్కాయే కదా రోజు. आलू खाता हूँ मैं मगर ये आलू कैसे है అన్నం ఉంటేనే పని అవుతుంది మనకు. ఇదే తినలేకపోయినాం అన్నము. పచ్చడి వేసుకుని తిందాం అనుకున్నాం, కానీ ఈ పచ్చడి చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది అర్థం కాదు. బూజు పట్టింది, లైట్గా బూజు పట్టింది, స్మెల్ కూడా వస్తుంది. అందుకే తినలా. దీనిలో స్పూన్ అట్లే పెట్టినా, అందుకు పోయినట్టున్నది. తోఫిక్ భాయ్ తినేసి వెళ్ళిపోయినాడు. ఇది తిన్నాడు అంతే. నేనైతే అన్నం సరిగా తినలా. ఈ గుడ్డు, ఈ రొట్టెలు తినేసిన. ఈ రొట్టె తినేసిన, పెద్ద రొట్టె నేను ఒక్కనే తినేసిన. తోఫిక్ భాయ్తో పాటు వచ్చిన బీగాలు ఇచ్చేసిన, తోఫిక్ భాయ్తో పాటు వచ్చేసిన. నీళ్ళు కావాలట తోఫిక్ భాయ్కి. మామూలుగా అయితే తోఫిక్ భాయ్ వేరే బాటిల్ నీళ్ళు తాగుతాడు, ఆడ లేవని చెప్పి ఇప్పుడు వేరే సైడ్కి వచ్చినాం. నేను తీసుకుంటా కదా, అక్కడికి వచ్చినాం. కేరళ అతన్ని. सलाम वालेकुम मुदीर के हाल है कैसा है भाई? नहीं नहीं बोतल बना 3 चाहिए कितना एक बाटल? साढ़े 10 रियल नहीं 10 रियल ना 10.5. बोला ना मैं इधर महंगा लेता हूँ ఆడేమో 10 రియాలు, ఈడ 10.5 అంట. क्या ये स्पेशल है पानी? ये स्पेशल क्या है? पूरा स्पेशल है? नहीं है, मैं बोलता हूँ ये 10.5 क्यों? कंपनी का हाँ, कंपनी का पानी. कंपनी ऐसा है महंगा है ఈ కంపెనీ నీళ్ళంట. మనం తీసుకునే నార్మల్ అద్దా ఇస్తాడు. అవి అయితే 4 రియాలే. తులసి చెట్టు అంట కాదే, నాకైతే అట్ట తగలడంలే, వేరేగా అనిపిస్తుంది. స్మెల్ అయితే అట్టే ఉన్నది. దీంట్లో రకాలు ఉంటాయి మళ్ళా. ఇక్కడ మునగ చెట్టు కూడా ఉన్నది, చిన్నది కానీ. తులసి చెట్టే అనుకుంటా. స్మెల్ అట్టే ఉంది, ఆకు కూడా అట్టే ఉన్నది, పూలు. ఇందా 10.5 రియాలు పెట్టి కొన్నాడు ఒక్కొక్క బాటలు. బకాల సోడా తీసుకుందాం అనుకున్నాం, కానీ అడిగి పోతానే ఇదేందో లెమన్ జింజర్ అంట, రెండు ఉన్నాయి. జింజర్ लेमन एंड जिंजर అంటే అల్లము, నిమ్మకాయ. చూద్దాం దీన్ని టేస్ట్ అని తీసుకున్నామా. तोहिक भाई కూడా ఒకటి తీసుకున్నాడు. इसको कैसे ओपन करेगा? पैच नहीं है, हो गया. हाँ पैच है मैं ऐसा ओपन करेगा. नहीं नहीं पैच है ये तुम చూద్దాం దీని టేస్ట్. అబ్బా, क्या क्या बोलते हैं पियो एक बार.
राय साल सोडा अच्छा है इसके लिए। जीरा का अच्छा लगा, हाँ टेस्ट करना है तो लेता हूँ। नहीं नहीं ఇది ఒక రవ్వ బాగా స్ట్రాంగ్ ఉంది. నాకైతే డ్యూటీలు అయిపోయినాయి, తొవికి మళ్ళా పోతా అదే టాటా చెప్తాడు. తొవికి పోయి రూమ్లోకి అయితే వచ్చిన, నేనైతే బీగాలు ఇచ్చేసిన. తొవికి పోయితే ఆల్రెడీ పోయి వచ్చిన, కానీ ఏందో టైలర్ షాప్ కూడా ఏదో మిస్టేక్ అయిందని మళ్ళీ పంపిస్తున్నారు ఆయన్ని. సో నా డ్యూటీలు అయితే అయిపోయినాయి. సో చూసినారు కదా ఈరోజు జర్నీ. వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, గుడ్ నైట్.